ఏందే చెల్లె ఇక్కడ ఏం చేస్తాను మీతోటి ఇట్లా అన్న ఏం లేదన్న జస్ట్ నా ఫ్రెండ్ అన్న కార్తీక్ అతను. ఏందే ఫ్రెండా? ఇక్కడ బస్ స్టాండ్ లో కూర్చొని చేతులు పట్టుకొని ఎవరైనా చూస్తే ఎట్లుంటది? అసలు ఏంద్రా నువ్వు? ఎవరైనా నువ్వు నా చెల్లె పక్కన కూర్చొని చెల్లి చేయబట్టుకుంటావా నువ్వు? అన్న వద్దన్నా అన్న, అతను తప్పేం లేదన్నా, జస్ట్ నా ఫ్రెండే అన్నా. అసలు వదిలే చెల్లె, నువ్వు నడి బస్ స్టాండ్ కూర్చొని మనం చేయబట్టుకొని ఊరందరూ చూస్తే ఏమనుకుంటే మన పరువు పోదానే? ఇంకా తప్పలేదంటావు అని చెల్లె, నువ్వు ఎవరైనా చూస్తే పరువు పోతుంది. ఇంకా అన్న ఇక్కడ ఏం ఇష్యూ వద్దన్న, ఏమైనా ఉంటే ఇంటికి పోయి మాట్లాడుకుందాం, వెళ్దాం పా అన్న ప్లీజ్ అన్న. ఇంటి పోవుడు ఏంది చెల్లె? నాకు అర్థమయ్యట్లేదు. అసలు ఎన్ని రోజులు పట్టి అంటాను మీ మధ్యలో స్టోరీ అసలు. అన్న నువ్వు అనుకున్నట్టు ఏం లేదన్న మా ఇద్దరి మధ్యలో. కార్తీక్ నువ్వు ఇంటికి వెళ్ళవా అన్న? మనం కూడా వెళ్దాం పా అన్న. చెల్లె ఇన్ని రోజులు బట్టి నేను పెట్టుకున్న నమ్మకాన్ని మొత్తం పోగొట్టినావు నువ్వు. చక్కరా పడి మనకు అరే నా కొడుక, ఇంకొకసారి నా చెల్లె దగ్గర కనిపించినావు అనుకో ఇక్కడనే పాతి బొంద పెడతాను నా కొడుక. ఏంది కార్తీక్ బావ ఇంకా రావట్లేదు? అప్పటికి చెప్తానే ఉన్నా వెళ్ళకని, ఏమైందో ఏమో. అప్పటి కావ్య చెప్తానే ఉన్నది, మా అన్నకి నా మీద డౌట్ ఉన్నది, ఫాలో అవుతాడని చెప్పేసి నేనే వినకుండా కలుద్దామని చెప్పిన. ఎందుకన్నా మంచిది, ఒకసారి బావకు ఫోన్ చేద్దాం. ఇప్పుడు ఏమవుతుందో ఏమో. ఫోన్ ఎత్తడేంది?